రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ అయితే ఐపీఎల్ 2026 ఛాంపియన్స్గా నిలిచారు. మ్యాచ్ని అయితే వన్ సైడ్ చేసి పడేశారు ఫ్రెండ్స్. జీటీకి అయితే ఇక్కడ గెలిచే హోప్స్ అయితే లేకున్నట్టు చేశారు. ఆర్సీబీ అయితే బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ట్రోఫీ అయితే గెలిచింది. లాస్ట్ సీజన్ వాళ్ళ కప్పు కొట్టినప్పుడే చెప్పారు నెక్స్ట్ సీజన్ కూడా మనమే కొట్టాలని. కానీ దాన్ని అందరూ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు, కానీ వారు గెలిపించి మరీ చూపించారు. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో బ్యాక్ టు బ్యాక్ కప్పు కొట్టిన టీమ్స్ ఓన్లీ 3 టీమ్సే. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అండ్ ఆర్సీబీ నిన్న కొట్టింది. గోటెడ్ ట్రియో. లాస్ట్ సీజన్ ఫైనల్ లాగే ఈ సీజన్ కూడా ఏబీ డివిలియర్స్ అయితే ఫైనల్ మ్యాచ్ చూడడానికి వచ్చాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆర్సీబీ అండ్ విరాట్ కోహ్లీ అంటే ఎంత ఇష్టమో అని అర్థం చేసుకోవచ్చు. గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే శుభ్మన్ గిల్తో పాటు బ్యాట్స్మెన్స్ అందరూ అయితే ఫెయిల్ అయ్యారు. వాళ్ళైతే ఘోరంగా ఆడారు. ఫైనల్ మ్యాచ్ అయితే వాళ్ళు టోటల్ స్కోర్ 155 కొట్టి 8 వికెట్స్ కోల్పోయారు. భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలో అద్భుతమైన బౌలింగ్ వేసి 1 వికెట్ తీసుకున్నాడు. పవర్ ప్లేలోనే హ్యాజల్వుడ్ కూడా చెరో వికెట్ తీసుకుని అద్భుతమైన బౌలింగ్ వేశారు. ఇద్దరు పవర్ ప్లేలోనే జీటీకి ఘోరంగా డ్యామేజ్ చేశారు వీళ్ళిద్దరు పవర్ ప్లేలోనే. అలాగే రషీద్ సలాం అయితే అద్భుతమైన బౌలింగ్ వేసి జీటీని అయితే 155కి కట్టడి చేశారు. జీటీ అయితే అతి దారుణంగా ఆడింది ఈ సీజన్ ఫైనల్ అయితే. ఆ టార్గెట్ని అయితే విరాట్ కోహ్లీ అయితే ఊది పడేశాడని చెప్పొచ్చు. మరోసారి తాను చేజ్ మాస్టర్ అని నిరూపించుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్లో వికెట్స్ అన్నీ పడిపోతున్నాయి, కానీ విరాట్ కోహ్లీ టెన్షన్ లేకుండా మంచి స్ట్రైక్ రేట్తో ఒంటి చేత్తో ఆర్సీబీని అయితే కప్ అయితే గెలిపించాడు. కేవలం 42 బాల్స్లో 75 రన్స్ కొట్టి ప్లే ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. మరోసారి బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని నిరూపించుకున్నాడు విరాట్ కోహ్లీ. కృణాల్ పాండ్యా, జాస్ బట్లర్ వికెట్ చేసి అలాగే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేసి మరోసారి తను మంచిగా ఆడాడు. కృణాల్ పాండ్యా అయితే తన 5th ఐపీఎల్ ట్రోఫీ అయితే గెలిచాడు. ముంబై తోటి 3, ఆర్సీబీ తోటి 2. రజత్ పటిదార్ బర్త్డే, అది కాకుండా రజత్ బర్త్డే కోసం ఆర్సీబీ అయితే సెకండ్ కప్ని అయితే గిఫ్ట్గా ఇచ్చింది. ఎప్పుడైతే రజత్ పటిదార్ ఆర్సీబీ టీంలోకి వచ్చాడో ఆర్సీబీ ఫేడ్ని మొత్తం మార్చేశాడు. తానైతే ఒక అన్డిఫైట్ ఆర్సీబీ టీంని అయితే తయారు చేశాడు. 2 బ్యాక్-టు-బ్యాక్ సీజన్స్ గెలవడం మామూలు విషయం కాదు డెబ్యూట్ చేసిన క్యాప్టెన్సీలోనే. రజత్ పటిదార్ అయితే ఫ్యూచర్లో అయితే పక్కా ఒక పెద్ద గొప్ప కెప్టెన్ అయిపోతాడు. ధోని, రోహిత్ లాగా తనకి దురంధర్ అని బిరుదు ఉంది. ఒకప్పుడు ఆర్సీబీ అంటే ఒక జోకర్ టీం లాగా చూసేవాళ్ళు. మిగతా టీం ఫ్యాన్స్ అందరూ ఆర్సీబీని వెక్కిరించేవాళ్ళు, ఘోరంగా ట్రోల్ చేసేవారు. ఇప్పుడు ఆర్సీబీ దానికి ప్రతీకారంగా రివెంజ్ తీర్చుకుంటుంది, డామినేట్ చేస్తుంది ఐపీఎల్ మొత్తాన్ని. ఇప్పుడు ఆర్సీబీని ట్రోల్ చేయాలన్నా జర ఆలోచిస్తుర్రు. బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ క్యాప్లు గెలిచింది ఆర్సీబీ. ఫస్ట్ టైం ఆర్సీబీ, సెకండ్ టైం 4-5-2 ఇయర్స్ వరకు కూడా ఇలాగే డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే వారికి ఉన్న టీం అలాంటిది. మరి బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాలుగా గట్టిగా ఉంది ఆర్సీబీ అయితే. విరాట్ కోహ్లీ ఈ సీజన్లో ఆర్సీబీ 5 రన్స్ కొట్టాడు, 675 రన్స్ కొట్టాడు. తానైతే ఈ ట్రోఫీ చాలా డిజర్వ్. ఎందుకంటే ప్రతి సీజన్ ఎన్నో సీజన్లు వెయిట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు తానైతే బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీ గెలిచి తానైతే ఇప్పుడైతే డిజర్వ్ అయ్యాడు. కుమార్ అయితే ఈ సీజన్ ఆర్సీబీ తరఫున మోస్ట్ వికెట్స్, అలాగే సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఆఫ్ ద సీజన్. భువనేశ్వర్ కుమార్ ఎప్పుడైతే ఆర్సీబీకి వచ్చాడో ఆర్సీబీ కూడా అంతా చేంజ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ భువనేశ్వర్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. అలాగే ఈ సీజన్ కూడా అద్భుతంగా వికెట్లు తీసి ఆర్సీబీని అయితే 2 టైటిల్ గెలిపించడానికి తాను కూడా భువనేశ్వర్తో పాటు హ్యాజల్వుడ్ని అందరు హ్యాజల్ గార్డ్ అని పెడుతుండు. ఎందుకంటే అతను క్రియేట్ చేసిన ఇంత ఇంపాక్ట్ కాదు, ఆర్సీబీకి ఎంతో చేశాడు. భువనేశ్వర్ మరియు హ్యాజల్వుడ్ని అయితే రొనాల్డో, మెస్సీతో పోలుస్తున్నారు. ఇలా అయితే ఆర్సీబీ అయితే బ్యాక్ టు బ్యాక్ కప్ అయితే కొట్టింది. మొత్తం ఇండియా మొత్తం షేక్ అవుతుంది. ఎందుకంటే ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంత కాదు. విరాట్ కోహ్లీ అంటే తన రేంజ్ ఏంటో మనందరికీ తెలుసు. ఫ్యాన్స్ అందరూ అయితే ఘోరంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఆపోజిట్ టీంని అయితే ఘోరంగా ట్రోల్ చేస్తారు. ఆర్సీబీని ఎవరైతే ట్రోల్ చేశారు. 2016లో విరాట్ కోహ్లీ 973 రన్స్ కొట్టినప్పటికి కూడా ఆ సీజన్ అయితే విరాట్ కోహ్లీ కప్పు కొట్టలేదు. 10 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది మళ్ళీ కప్పు కొట్టడానికి. అలా బ్యాక్ టు బ్యాక్ కప్స్ అయితే విరాట్ కోహ్లీ అయితే గెలిచాడు. ఇదంతా గాడ్స్ ప్లాన్. 18th సీజన్ ఫస్ట్ కప్పు కొట్టారు, తర్వాత సీజన్ మళ్ళీ కప్పు కొట్టారు. అంటే విరాట్ కోహ్లీకి అంత గాడ్స్ ప్లాన్ అని తెలిసిందే. ఆర్సీబీ అయితే హోల్ సీజన్ డామినేట్ చేసింది. లాస్ట్ టైం పంజాబ్ మీద గెలిచింది, ఈసారి గుజరాత్ మీద గెలిచింది. మరి నెక్స్ట్ ఇయర్ హ్యాట్రిక్ కప్స్ కొట్టాలా ఆర్సీబీ? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హ్యాట్రిక్ కప్స్ కొట్టాలని వాళ్ళైతే చూస్తుంటారు. కొడుతుందో కొట్టడో మీరు కామెంట్స్లో చెప్పండి. ఇప్పటి వరకు అయితే హ్యాట్రిక్ కప్స్ అయితే ఎవరు కొట్టలేరు. ఒకవేళ ఆర్సీబీ నెక్స్ట్ సీజన్ కొడితే ఐపీఎల్లో హిస్టరీ క్రియేట్ అవుతుంది. కానీ ఒకటి బాధ అనిపిస్తుంది, ఏబీ డివిలియర్స్ ఉన్నప్పుడు ఒక్క కప్పు కూడా ఆర్సీబీ గెలవలేకపోయింది. తాను ఎంతో ఆర్సీబీకి చేశాడు,
కానీ తాను ఉన్నప్పుడు అయితే గెలవలేదు. అది ఒకటి చాలా బాధ. అందరూ ఆర్సీబీ ఫ్యాన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కానీ అనవసరమైన ట్రోల్స్ని అయితే మిగతా టీమ్స్ని అయితే చేయకండి. హెల్తీ ట్రోలింగ్ చేసినా ఓకే, కానీ విపరీతంగా తిట్టడం, ఫ్యామిలీలను టార్గెట్ చేయడం అలాంటివి మాత్రం చేయకండి. అందరికీ కంగ్రాచులేషన్ ఆర్సీబీ ఫ్యాన్స్కి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్, షేర్, కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు.